గోల్స్ రాసుకోవడం ఎలా? సో మీకు గోల్స్ ఉన్నాయా? లైఫ్లో ఏదో అచీవ్ అవ్వాలనుకుంటున్నారా? లైఫ్లో 2025 దగ్గరకు వచ్చేస్తుంది. సో మీరు మీ గోల్స్ని అచీవ్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి. గోల్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక రీసెర్చ్ జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 1973లో ఒక MBA గ్రాడ్యుయేట్స్ పైన ఈ రీసెర్చ్ చేశారు. 1973లో వాళ్ళు వెళ్ళి ఆ ఎవరైతే MBA కంప్లీట్ అవుతుందో వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళని వెళ్ళి అడిగారనమాట, ఎంతమందికి గోల్స్ ఉన్నాయి అని. అందులో 95% వరకు మాకు గోల్స్ ఉన్నాయని చెప్పారంట. కానీ ఎంతమంది రాసుకున్నారు అని అడిగారంట. అందులో కేవలం ఒక 5% మాత్రమే రాసుకున్నాము ఈ గోల్స్ని క్లియర్గా అని చెప్పారంట. కరెక్ట్గా 20 ఇయర్స్ తర్వాత, అంటే 1993లో మళ్ళీ అదే హార్వర్డ్ యూనివర్సిటీ ఏ బ్యాచ్ని అయితే అడిగారో ఆ బ్యాచ్ని వెళ్ళి ట్రాక్ చేశారు. వాళ్ళ లైఫ్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారో చూశారనమాట. ఎవరైతే గోల్స్ రాసుకున్నారో వాళ్ళందరూ చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారంట. ఎవరు గోల్స్ రాసుకోలేదో వాళ్ళంత సక్సెస్ అవ్వలేదని చెప్పేసి ఆ రీసెర్చ్లో తేలింది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి? గోల్స్ రాసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఎలా మీ గోల్స్ రాసుకోవాలి అని. గోల్స్ రాసేటప్పుడు ఎప్పుడు రావాలి, కావాలి, చెయ్యాలి అని రాయకండి. ఎప్పుడు రాసేటప్పుడు జరిగింది, అంటే నా లైఫ్లో ఇది ఆల్రెడీ జరుగుతుంది లేదా జరిగింది అని రాసుకోండి. అంటే వర్తమాన కాలంలో లేదా జరిగిపోయింది అని రాసుకోండి. ఎందుకు? మన బ్రెయిన్కి ఎప్పుడు ఇది అబద్ధమా, ఇది నిజమా అని దానికి సంబంధం లేదు. దేనికైతే మీరు ఎవిడెన్స్ చూపుతూ ఉంటారో అది నమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎవిడెన్స్ ఫస్ట్ స్టెప్ ఎలా చూపిస్తారు? అది ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది అని దాన్ని నమ్మిస్తారనమాట. సో ఇలా మీరు నమ్మించాలి అంటే మీరు ఎప్పుడు మీ గోల్ అచీవ్డ్ అఫర్మేషన్ అంటారు. అంటే ఏంటి? ఆల్రెడీ అది అచీవ్ అయిపోయింది, అది జరిగిపోయింది లేదా జరుగుతుంది అని రాసుకోండి. ఇంకొక విషయం, గోల్ రాసేటప్పుడు వీలైనంత వరకు మీరు నెంబర్లతోటి రాసుకోండి. అంటే ఏంటి? మీరు డేట్స్, అంటే ఏ డేట్ లోపల ఇది తీరాలనుకుంటున్నారో లేదా మీరు ఎంత అమౌంట్ ఆశిస్తున్నారు, సో దాన్ని కూడా నెంబర్లతోని క్లియర్గా, ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకో, ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, ఒక వీలైనంత వరకు క్లియర్గా రాయండి. సో ఇలా క్లియర్గా రాసినప్పుడు మీ బ్రెయిన్లో క్లారిటీ పెరుగుతుంది. మన గోల్స్ మనం ఎంత క్లియర్గా రాసుకుంటే అంత మనకి క్లారిటీ ఉంటుంది మనం ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్షన్ టేకింగ్. లైఫ్లో యాక్షన్ లేకుండా ఇంట్లో కూర్చొని సన్నబడాలి అంటే సన్నబడతామా? కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటున్నాం, 10 సార్లు గోల్స్ చదువుతున్నాము అంటే అవుతుందా? డెఫినెట్గా అవ్వదండి. యూ హ్యావ్ టు టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి? మనసులో మనకి చెప్తుంది మొదటి స్టెప్ ఏంటి అని. మీరు ఆ గోల్ మొత్తం అచీవ్ చేయడానికి ప్లాన్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు మొదటి స్టెప్ ఏంటో అదొక్కటి మీకు క్లియర్గా తెలుసుంటే చాలు. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను ఆ గోల్ అచీవ్ అవ్వచ్చు, అలా ఆలోచించండి. పూర్తి ప్లాన్ మన దగ్గర లేకపోయినా పర్వాలేదు. మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకు అస్సలు క్లారిటీ లేదంట. ఆయన అసలు ఇంత గొప్ప ఫేస్బుక్ యాప్ రెడీ అవుతుంది, ఇన్ని కోట్లు బిలియన్ డాలర్స్ సంపాదిస్తాడన్న ఐడియానే తనకి లేదు. జస్ట్ ఏదో క్యాజువల్గా ఒక చిన్న స్టెప్ వేశారు. సో మనం ఫస్ట్ స్టెప్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఓన్లీ వెన్ యూ టేక్ యాక్షన్. సో మీరు యాక్షన్ పరంగా ఆలోచించండి, నేను ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి అనేసి. ఆ ఫస్ట్ స్టెప్ వైపు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి మిగతా అవకాశాలు మీకు ఓపెన్ అవుతాయి. అదే కాకుండా మీకు ఒక దారి కూడా కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్స్ అండి. సో మీరు కూడా గోల్ అచీవ్డ్ అఫర్మేషన్ అంటే ఏంటి? గోల్ ఆల్రెడీ నా లైఫ్లో అచీవ్ అయిపోయింది అని నంబర్లతోని రాసుకోండి. వీలైతే ఒక కార్డ్ ముక్క పైన, ఒక మంచి లామినేటెడ్ పేపర్ పైన, గోల్ కార్డ్ అంటారు, అది చేసి పెట్టుకోండి. మీ పర్స్లోనో మీ బ్యాగ్లోనో బయట వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా మీకు కనపడే ఆఫీస్ టేబుల్ దగ్గర, ఓకే, మీరు ఎక్కడ తరచూ చూస్తారో మీ అద్దం దగ్గర ఈ గోల్ని స్టిక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఎప్పుడు దాన్ని చూసినా దాన్ని చదివినా మీ బ్రెయిన్కి గుర్తు చేస్తూ ఉంటుంది మీరు ఆ గోల్ అచీవ్ అవ్వాలి అని. అండ్ ఇంకొక విషయం అండి, రాసుకునే గోల్ ఎప్పుడైనా మనము సబ్కాన్షియస్ బ్రెయిన్ నమ్మేటట్టుగా ఉండాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి 50,000 సంపాదిస్తున్నారు, నాకు 50 లక్షలు కావాలి అని రాసుకున్నారు, అంటే 50 లక్షలు వచ్చేసాయి అని రాసుకున్నారు కరెక్టే, కానీ మీ బ్రెయిన్ నమ్ముతుందా? మీరు నమ్ముతారా? నేను 50 లక్షలు సంపాదిస్తాను అన్న నమ్మకం మీకుందా? సో మీరు రాసుకునే గోల్ కాస్తో కూస్తో మీకు నమ్మకం ఉండాలి, దాన్ని ఎలా అయినా మనం అచీవ్ అవుతాము, కష్టమేమో తెలీదు, ఎలా అని తెలీదు, కానీ అచీవ్ అవ్వగలుగుతాం అన్న నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా దాన్ని మీరు అచీవ్ అవుతారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ యువర్ బ్రెయిన్ టు బిలీవ్ ఇట్. దాన్ని నమ్మేటట్టు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం అండి, ఈ గోల్ రాసుకున్న తర్వాత మీకు అన్ని ప్లేసెస్లో పెట్టుకున్న తర్వాత డైలీ చూస్తూ యాక్షన్ స్టెప్స్ తీసుకుంటుంటే మీరు డెఫినెట్గా ఆ గోల్ని అచీవ్ అవుతారు. అండ్ ఇఫ్ యూ లెర్న్ మేనిఫెస్టేషన్ ఒక స్కిల్ అండి, ఒక ఆర్ట్ అండి, ఒక సైన్స్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ మీరు టెక్నిక్స్ నేర్చుకుంటే మీరు అనుకున్న గోల్ని ఇంకా త్వరగా ఇంకా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు, లైఫ్లో దాన్ని అచీవ్ అవ్వడం చూస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మేనిఫెస్టేషన్, డెఫినెట్లీ నా మేనిఫెస్ట్ మిరాకిల్స్ మాస్టర్ క్లాస్ అనే ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్రీ మాస్టర్ క్లాస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి, కింద కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మీరు వచ్చే మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మరి జూమ్లో కలుద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే, మీరు గోల్స్ రాసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో గోల్ అని టైప్ చేయండి, మర్చిపోకండి. సో మీరు రాసుకుంటే మీ గోల్స్ని కూడా తెలియజేయండి కమెంట్ సెక్షన్లో ఇఫ్ యూ వుడ్ లవ్ టు. ఓకే, సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్. బాయ్, టేక్ కేర్.